నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ న్యూస్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా అద్దరిపోయే సంక్రాంతి శుభవార్త అయితే వచ్చేసిందనమాట. తెలంగాణ రైతన్నలందరికీ కూడా రైతు భరోసాని సంక్రాంతి కానుకగా అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. మరి ఎలాంటి రైతులకు యొక్క రైతు భరోసా అనేది వస్తుంది, ఎలాంటి రైతులకి రావు, ఈ పథకానికి సంబంధించి కొత్తగా తీసుకొచ్చినటువంటి అర్హతలు ఏంటనేవి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలన్న పూర్తి సమాచారం ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతామండి. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు, తద్వారా వారి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఎకరాకి సంవత్సరానికి 12,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం 2 విడతల్లో వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తుందండి. ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా అందిస్తోంది. భూభారతి ధరణి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన పట్టాదారు రైతులకు యొక్క పథకం అనేది వర్తింపజేస్తున్నారన్నమాట. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసా పథకానికి అర్హులు. కొత్త వాళ్ళు రైతు భరోసా పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, అర్హతలు ఏమిటి అనే వివరాల్ని ఒకసారి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం రైతు భరోసా. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి ఒక్కో ఎకరానికి 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అనేది అందిస్తారండి. దీన్ని 2 విడతల్లో ఖరీఫ్, రబీ సీజన్లో 6,000 + 6,000 చొప్పున అందజేయడం జరుగుతుంది. ఈ మొత్తం రైతు బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారండి. ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా అనేది అందిస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పేరు రైతు భరోసా. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2018లో రైతు బంధు పేరుతో ఈ యొక్క పథకం అనేది ఉండేది. తొలి దశలో ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం ఏడాదికి 8,000 రూపాయలు 2 దఫాల్లో ఇచ్చారన్నమాట. తర్వాత దీన్ని 10,000కు పెంచడం జరిగిందండి. తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ నేతృత్వంలో రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2025లో రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పేరుతో అమలు చేస్తోంది. రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి ఎకరాకి 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం అనేది అందుతోందండి. మరి యొక్క రైతు భరోసా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని ఒకసారి చూసుకుంటే, రైతుల యొక్క పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించడం రైతు భరోసా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించడం, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రోత్సహించడం రైతు భరోసా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మరి యొక్క రైతు భరోసా పథకానికి అర్హులు ఎవరు, కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఒకసారి చూద్దాము. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు అయి ఉండాలండి రైతు భరోసా పథకానికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. దీంతో పాటుగా కనీస వయసు 18 ఏళ్ళు దాటి ఉండాలన్నమాట. దరఖాస్తుదారు పేరు మీద భూమి అనేది ఉండాలి. వ్యవసాయ యోగ్యమైన భూమి అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. అది కూడా ధరణి పోస్టర్లో నమోదే ఉండాలండి. పట్టాదారులు ఎవరి పేరు మీద అయితే యొక్క భూమి డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయో ఆ రైతు యొక్క పథకానికి అర్హులు అనమాట. సాగుకు యోగ్యం కాని భూములు అంటే బీడు భూములు, రాళ్ళు రప్పలు, కొండ చర్యలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాలువలు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక వారి యొక్క రైతు భరోసాకి అర్హులు కాదండి. తెలంగాణ రైతు భరోసా పథకం అధికారికంగా ఒక వెబ్సైట్ కూడా ఉందన్నమాట. ఆ వెబ్సైట్ ఏంటంటే www.raitubharosa.telangana.gov.in అనమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. గతంలో రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులకు మళ్ళీ రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదండి. వారి వివరాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉంటాయి కాబట్టి రైతులందరికీ కూడా వారి బ్యాంకు ఖాతాల్లో ఆటోమేటిక్గా గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేయగానే పెట్టుబడి సాయం బ్యాంకులో జమ అవుతుంది. కొత్తగా ఎవరైనా రైతు భరోసాకి అర్హులయ్యి అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందండి. ఇందాక నేను చెప్పినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ రైతు భరోసా పథకానికి ప్రస్తుతం ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం ఉందన్నమాట. కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా ఆఫ్లైన్లో అంటే నేరుగా మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారి లేదా క్లస్టర్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సారీ అండి, ఇందాక నేను చెప్పినట్టు వెబ్సైట్లో ఇంకా ఓపెన్ అయితే చేయలేదన్నమాట. ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే విధానాన్ని ఇంకా అమల్లోకి తీసుకురాలేదు, త్వరలోనే తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట.
అదేవిధంగా ప్రజాపాలనా కేంద్రాలు, మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారి నుంచి రైతు భరోసా దరఖాస్తు ఫామ్ను పొందవచ్చు. లేకపోతే ఇంటర్నెట్లో కూడా మీకు రైతు భరోసా ఫామ్ అనేది దొరుకుతుందండి. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫామ్లో ఇచ్చిన కాలమ్స్లో రైతుకు సంబంధించిన వివరాలన్నీ కూడా నమోదు చేయాలి. రైతు యొక్క మొబైల్ నెంబరు, పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్తో అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను జత చేసి మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి లేదా క్లస్టర్ అధికారికి సమర్పించాలి. అధికారులు రైతు ఇచ్చిన వివరాలను పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులైతే వెంటనే రైతు భరోసా కోసం జిల్లా స్థాయి అధికారులకు సిఫార్సు చేయడం జరుగుతుంది. రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే రైతుల దగ్గర ఖచ్చితంగా ఉండవలసిన పత్రాలు ఏంటో ఒకసారి చూద్దాము. దీనికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ కాపీ అనేది మీరు కలిగి ఉండాలి. ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ సేవింగ్స్ ఖాతా యొక్క జిరాక్స్ కలిగి ఉండాలండి. పూర్తిగా నింపిన దరఖాస్తు ఫామ్, మీ దరఖాస్తు తీసుకున్న తర్వాత దరఖాస్తు ఫామ్ అనేది పూర్తిగా దాన్ని ఫిల్ చేసి అడిగిన వివరాలన్నీ కూడా పూర్తిగా ఫిల్ చేసి తర్వాత మీరు పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్, బ్యాంక్ సేవింగ్ జిరాక్స్ ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలి. తర్వాత రైతులు తమ ఆధార్ నెంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నెంబర్ను ఉపయోగించి రైతు భరోసా స్టేటస్ చెల్లింపు వివరాలను తెలుసుకోవచ్చు. అంటే మీరు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఇందాక నేను చెప్పినట్టు మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి మీరు సమర్పించడం ద్వారా తర్వాత మీరు ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళు చెక్ చేసి మీకు అన్ని రకాల అర్హతలు ఉంటే రైతు భరోసా పథకానికి మీ పేరైతే లిస్టులో మీ పేరైతే చేర్చడం అయితే జరుగుతుందండి. తర్వాత మీరు ఒకసారి దరఖాస్తు చేసుకున్న తర్వాత పదే మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా వెబ్సైట్లు చెక్ చేసుకోవచ్చు అనమాట. రైతు భరోసా స్టేటస్ చెక్ చేసుకునేందుకు అధికారిక వెబ్సైటు www.raitubharosa.telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేయాలండి. తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి జనరేటర్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీతో లాగిన్ అవ్వాలండి. రైతు భరోసా దరఖాస్తు స్టేటస్, రైతు భరోసా పేమెంట్ స్టేటస్ తదితర వివరాలను అక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఇవన్నీ అక్కడ మీకు స్టేటస్ అనేది ఏంటి, ఒకవేళ మీరు దానికి సెలెక్ట్ అయ్యారా లేదా, మీ పేరు దాంట్లో ఉందా లేదా అన్ని వివరాలు కూడా అక్కడ వచ్చేస్తాయి అనమాట. ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ కాకపోతే ఎందుచేత ఎలిజిబిలిటీ కాలేదు కూడా మీకు అక్కడ రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే రైతులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. రైతు భరోసా కేంద్రాలకి రైతు భరోసా పథకానికి ఎవరైతే అర్హులు కాదో వాళ్ళు ఎలా తెలుసుకోవాలంటే ఒకసారి చూద్దాము. తెలంగాణ రాష్ట్రానికి చెందని రైతులు ఈ యొక్క పథకానికి అర్హులు కాదు. అదేవిధంగా వ్యవసాయ సాగుయోగ్య భూమి అంటే ఎవరికైతే బీడు భూములు, రాళ్ళు రప్పలు ఉన్న భూములు కలిగి ఉంటారో అలాంటి వారు కూడా ఈ యొక్క పథకానికి అర్హులు కాదండి. ధరణి పోర్టల్లో భూమి వివరాలు నమోదు కాని రైతులు రైతు భరోసా పథకం ముఖ్యమైన అర్హతలతో ఒకటి అన్నమాట. ధరణి పోర్టల్లో మీరు నమోదు కాకపోయినా కానీ ఒక రైతు భరోసా అనేది మీకు రాదనమాట. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అర్హులు కారు. అయితే వ్యవసాయం చేస్తూ పెన్షన్ పొందుతున్న కొంతమంది రైతులైతే అర్హులు కావచ్చు అనమాట. ఈ విషయంలో ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఈ యొక్క పథకానికి అర్హులు కాదండి. రాజ్యాంగబద్ధమైన పదవులు అంటే ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ యొక్క పథకానికి అర్హులు కాదనమాట. అయితే ఈ విషయంలో కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దేవాదాయాలు, ట్రస్టులు లేదా ఇతర సంస్థల పేరు మీద ఉన్న వ్యవసాయ భూములు రైతు భరోసా పథకానికి వర్తించదనమాట. ఇది వ్యక్తిగత రైతుల కోసం మాత్రమే ఉద్దేశించిన పథకం. ప్రభుత్వం ఎప్పటికప్పుడు దరఖాస్తు ప్రక్రియ మరియు అర్హతలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. కాబట్టి తాజా సమాచారం కోసం వ్యవసాయ శాఖ అధికారిక వెబ్సైట్ని సందర్శించాలండి లేదా స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ చెప్పడం అయితే జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని భవిష్యత్తులో పెంచే అవకాశం కూడా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో రైతులకు ప్రతి సంవత్సరం కూడా ఎకరానికి 15,000 రూపాయలు చొప్పున పెట్టుబడి అందిస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని 2 సీజన్లలో ఖరీఫ్ అలాగే రబీ ఒక్కొక్క సీజన్కి 7,500 చొప్పున చెల్లిస్తామని చెప్పేసి పేర్కొన్నారండి. కౌలు రైతులకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. భూమి లేని కౌలు రైతులకు కూడా ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి ప్రకటించారు. దీన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలపడం అయితే జరిగిందనమాట. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వారందరి కోసం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా డబ్బులు అనేవి ఖాతాలోకి జమ అవుతాయి. ఖచ్చితంగా రైతన్నులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.